అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన స్వప్నం డేర్ టు డ్రీమ్ ఛానల్. ఈ వీడియోలో మనం ముఖ్యంగా 3 విషయాల గురించి తెలుసుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా మందికి ఈ విషయం తెలియదు అనమాట. కొంతమందికి తెలుసు, మిగతా వాళ్ళు గుడ్డిగా ఫాలో పోతూ ఉంటారు అనమాట, బైహెడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోని తప్పక చూడండి. అది ఏంటంటే మనకి కాన్స్టిట్యూషనల్ బాడీసు, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీసు అనేసి ఉంటాయన్నమాట. అదేంటంటే ఈ విధంగా చూస్తాం. కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇంకోటి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, వీటిని కాన్స్టిట్యూషనల్ బాడీస్ని వీటిని అంటారంటే రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ గాన ఉంటే, ఏదైనా సంస్థ గురించి ఆర్టికల్ గాన ఉంటే అది రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం. అదేవిధంగా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి స్టాట్యుటరీ బాడీస్ అంటాము. ఇంకోటి ఏంటంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, కార్యనిర్వాహక ఉత్తర్వు అంటాం కదా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పడే సంస్థలు ఉంటాయన్నమాట. కాబట్టి కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేసి ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ గాన నిర్వచించుంటే, ఆ నిర్వచన బట్టి ఏదైనా బాడీ గాన ఏర్పడితే అది రాజ్యాంగ సంస్థలు అంటారన్నమాట. అది కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు అన్నమాట. ఒక ఉదాహరణ ఏం చూసినామంటే, మనం బాగా తెలుసు ఎలక్షన్ కమిషన్. దీనికి ఆర్టికల్ ఏముంది? 324 అనే ఆర్టికల్ ఉంది కదా. అది దేనికి సంబంధించిందంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది. అదేవిధంగా మనకి బాగా తెలుసు ఎస్సీ ఎస్టీది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ 338 ఉంది. అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ ఉంది, 338A ఉంది. ఈ విధంగా రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయన్నమాట. రాజ్యాంగబద్ధ సంస్థలకి ఒక ఆర్టికల్ ఉంటుంది, అది రాజ్యాంగంలో నిర్వచించబడి ఉంటుంది అనమాట. ఇంకా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగేతర సంస్థలు, అంటే వీటిని రాజ్యాంగంలో పొందుపరచబడలేదు, కానీ వీటిని కొన్ని చట్టాల ద్వారా, కొన్ని ఆర్డర్ల ద్వారా మనం ఏర్పాటు చేస్తాం అనమాట. స్టాట్యుటరీ బాడీస్ అంటే మనం ఏదైనా ఒక చట్టం, యాక్ట్, ఏదన్నా చట్టం ద్వారా గాన ఏర్పాటు చేస్తే, అంటే చట్టం ద్వారా ఏర్పాటు చేస్తే అవి స్టాట్యుటరీ బాడీస్ అంటాం. ఉదాహరణకి చాలామంది అనుకుంటా ఉంటారు, జాతీయ మానవ హక్కుల సంఘం ఉంది కదా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కదా, జాతీయ మానవ హక్కుల సంఘం ఉంది కదా, ఇది ఒక చట్టం ద్వారా ఏర్పడింది. ఆ చట్టం ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. అంటే మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 అనే చట్టం, అంటే యాక్ట్ ద్వారా జాతీయ మానవ హక్కుల సంఘం అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసి ఏమంటారు, దాన్ని స్టాట్యుటరీ బాడీ అంటారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే కార్యనిర్వాహక ఉత్తర్వు అనేసి అంటాం. కార్యనిర్వాహక ఉత్తర్వు అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు కదా,
సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, వాళ్ళకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఇందులో ఇంపార్టెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో కొంతమందిని క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది అనమాట. అంటే క్యాబినెట్ ఇంపార్టెంట్గా ఉంటాయన్నమాట ఆ మినిస్ట్రీస్. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ క్యాబినెట్ కలిసి ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారన్నమాట. ఆ రెజల్యూషన్ అంటే ఒక ఆర్డర్ చెప్తారన్నమాట. వీళ్ళు క్యాబినెట్ మీటింగ్లో ఒక ఉత్తర్వు ద్వారా ఏదైనా సంస్థను కానీ ఏర్పాటు చేస్తే అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పడింది కాబట్టి తెలుగులో కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఏర్పడింది కాబట్టి దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. అదేంటంటే ఇది మీకు చాలా మందికి తెలుసు. అదేంటంటే ఇంపార్టెంట్ది. ఇది ముందు ప్లానింగ్ కమిషన్ ఉన్నింది. ప్లానింగ్ కమిషన్ కానీ ఇప్పుడు దాన్ని తీసేశారు. దాని ప్లేస్లో నీతి ఆయోగ్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసినారు. అది ఏంటంటే కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఇది ఎవరు ఏర్పాటు చేసింది అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ మీటింగ్లో ఏర్పడినటువంటి ఒక ఉత్తర్వు ద్వారా ఈ నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పడిందన్నమాట. కాబట్టి మీరు ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకున్నారంటే వేటిని రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాము, వేటిని స్టాట్యూటరీ బాడీస్ అంటాము, వేటిని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు అనేసి అంటాము. బాగా క్లియర్ కట్గా తెలిసిందన్నమాట. ఇంకోటి ఏమిటంటే ఈ స్టాట్యూటరీ బాడీస్ అనేటువంటివి ఏవిరంటే చేసేటివి ఈ ఉత్తర్వులు, ఈ యాక్ట్, ఈ చట్టాలు చేసేది ఎవరు? కేంద్రంలో పార్లమెంట్, ఇది సెంట్రల్లో. అదేవిధంగా స్టేట్లో అయితే లెజిస్లేటివ్స్ అంటే శాసనసభలో లెజిస్లేటివ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. స్టాట్యూటరీ బాడీస్ అనేటివి ఏర్పాటు చేసేది చట్టాల ద్వారా. వీటిని ఏర్పాటు చేసేది పార్లమెంట్ అయినా కావచ్చు, కేంద్రంలో, రాష్ట్రాల్లో అయితే శాసనసభలో, ఒకవేళ ఉమ్మంటే శాసన మండలిలో, శాసనసభ, రాష్ట్రాల్లో, కేంద్రాల్లో పార్లమెంట్. ఇవి స్టాట్యూటరీ బాడీస్ని చట్టాల ద్వారా ఏర్పాటు చేస్తాయి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంస్థలని ఇది పార్లమెంట్ అవసరం లేదు, వీటికి అదేవిధంగా అసెంబ్లీలు అవసరం లేదు. వీటికి కావాల్సింది ఏమిటంటే ప్రధానమంత్రి వాళ్ళ యొక్క క్యాబినెట్ మీటింగ్ ద్వారా దాంట్లో ఏదన్నా తీర్మానం చేస్తే దాని ద్వారా ఏర్పాటు చేస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ద్వారా ఏర్పడిన సంస్థ అనేసి అంటాం అన్నమాట. ఇంకా ఇది ఆర్టికల్ అంటే రాజ్యాంగంలో నిర్వచించబడి ఉంటుంది. నిబంధన, ఏదైనా ఒక నిబంధన అంటాం కదా, నిబంధన తెలుగులో ప్రకరణ అంటాం కదా. కాబట్టి ఓవరాల్గా బ్రీఫింగ్ చేస్తే కాన్స్టిట్యూషనల్ బాడీస్, దీంట్లో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వస్తాయి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆర్టికల్స్ ద్వారా ఏర్పాటవుతాయి అన్నమాట. అంటే ఆర్టికల్స్, ఏదైనా ఒక ఆర్టికల్ ఉంటే దాని ద్వారా ఏర్పాటైతే ఆ సంస్థని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం అనమాట. అదేవిధంగా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీలో రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి స్టాట్యూటరీ బాడీ, ఇంకోటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పడేటువంటి సంస్థ. ఆ బాడీ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్. కాన్స్టిట్యూషనల్ బాడీకి ఆర్టికల్ కావాలి, అదేవిధంగా స్టాట్యూటరీ బాడీకి యాక్ట్ అంటే చట్టం. ఇది నిబంధన ఉంటుంది, దీంట్లో చట్టం ఉంటుంది.
దీంట్లో రెజల్యూషన్ ఉంటుంది. తీర్మానం, రెజల్యూషన్ అంటే తీర్మానం. ఇది చేసేది పార్లమెంట్ చట్టం. అదేవిధంగా స్టేట్లో లెజిస్లేచర్స్ అంటే అసెంబ్లీలు, విధాన సభలు. ఇది రెజల్యూషన్ అనేది ప్రైమ్ మినిస్టరు మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాబట్టి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మెయిన్గా క్యాబినెట్. ఇదన్నమాట ఉండేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్టికల్ బట్టి బేస్ చేసుకుని ఏర్పాటు అవుతాయి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్. ఏం ఆర్టికల్ దీనికి 324. ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. స్టాట్యూటరీ బాడీ ఏ చట్టము? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కాబట్టి ఇది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1993 ద్వారా ఏర్పడింది, ఎన్హెచ్ఆర్స్ది. అదేవిధంగా దీనికి ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ఏర్పడింది ఏంటంటే నీతి ఆయోగ్. కాబట్టి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదైనా సమస్య ఇస్తే అది చట్టం ద్వారా ఏర్పడిందా, లేదా ఆర్టికల్ ద్వారా ఏర్పడిందా, లేదా ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ఏర్పడిందా అని గుర్తిస్తే దాన్ని బట్టి మీరు అది ఎలిమినేట్ చేసే పద్ధతిలో ఎలిమినేట్ చేసి ఆన్సర్ని కరెక్ట్గా గుర్తుపెడతారన్నమాట. ఈ వీడియోని బాగా చూడండి, 1-2 సార్లు చూస్తే దాన్ని బట్టి మీరు ఏదైనా చదివినారనుకోండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ గురించి చదివినా, స్టేట్ హ్యూమన్ రైట్స్ గురించి చదివినా, సిబిఐ గురించి, లోక్పాలు, లోకాయుక్త, అదేవిధంగా ఎలక్షన్ కమిషను, కాగ్, ఇలాంటి చాలా సంస్థలు ఉన్నాయి కదా బాడీస్, అది మీకు తెలుస్తుంది అనమాట. అది కాన్స్టిట్యూషనల్ బాడీనా, స్టాట్యూటరీ బాడీనా, ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ఏర్పడిన బాడీనా అనేసి తెలుస్తుంది అనమాట. మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అందరికీ నమస్కారం.